వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. పెద్ద కార్యక్రమం అన్నమాట అది. ఇది దరిదాపు 30 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఇవాళ మంచినీటి సమస్య మీద నీరు ప్రతిరోజు వాటర్ రావట్లేదని అన్న ఎప్పుడో చెప్పున్నాడు. ఇవాళ 339 కోట్లతోటి మనకు మంచినీటి పథకం తీసుకొచ్చి మన సీఎం గారు చేసి శంకుస్థాపన కూడా చేశారు. వాస్తవానికి రక్షణార్థి పార్టీకి మనకి వర్క్ కూడా స్టార్ట్ అయ్యేది. రాబోయే రోజుల్లో ఇది కంపల్సరీ జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజు కూడా నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా, ఎందుకంటే ఆ ఘనత ఒక్క బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి చెందుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక మంచి మనిషిని మనం గుర్తుంచుకోవాలా. ఇవాళ మీకు మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ లబ్ధిదారులకు మాత్రమే చీర పెడతానన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ కాదు మా ఉదయం ఒప్పుకోలేదంట. అందుకని ఇమ్మీడియట్ గా లేదు దంపతులిద్దరికి బట్టలు పెట్టాల్సిందని. మళ్ళీ నిన్న 29వ డివిజన్ లో జరుగుతున్నప్పుడు ఇప్పుడు కాదు రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశంలో కూడా మళ్ళీ మీకు బట్టలు పెడతానంటున్నారు ఇద్దరు వచ్చింది, దంపతులు ఇద్దరు వచ్చి. ఇటువంటి వాళ్ళు మనం అక్కడ చూస్తామా అని మనం అడుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ మనకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరొక విశిష్ట అతిథి మన నగరపాలక సంస్థ మేయర్ గారైనటువంటి గంగాడ సుజాత గారిని వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున టీడీపీ వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్తున్నారు, ఏమంటున్నారు, మేము ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మరికొన్ని పథకాలు ఇస్తామని. మీకు అధికారం ఇచ్చినప్పుడు ఏ ఒక్కటి చేయని వాళ్ళు ఈ రోజు ఏ పథకాలు ఇస్తారు మీరు? అది కూడా మీరు చెప్పాలి కదా. మీరు నమ్ముతున్నారమ్మా, చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు ఇస్తారని మీరు నమ్ముతున్నారా? అమ్మ మీరు నమ్ముతున్నారు కదా? అయ్యా మీరు నమ్ముతున్నారా?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 5 పథకాలు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా? చెప్పాలి, మీరు నోరిప్పట్లేదు. మీరు చెప్పాలి. ఇవ్వాలి. కానీ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు మేమైతే మన చెప్తాడు అచ్చెన్నాయుడు 160 సీట్లు వస్తాయంట వాళ్ళకి. ఏం చూసి ఏం చేస్తే 160 సీట్లు గెలిపిస్తారు? మరి ఒక నాయకుడు అంటున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడు? జగన్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను అధపాతాలను తొక్కేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళేం చేశారు? మనమేం చేయలేదు. మరి జగన్ ఏం చేయలేదు. ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారా? వీళ్ళు అలాంటి ప్రేలాపనలు పేలుతా ఉంటే మరి ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారా? మీరేం చేయాలి? ఓటుతోనే బుద్ధి చెప్పాలి. వాళ్ళ నోటికి తాళం వేయాలంటే మీరు వేసిన ఓట్లు చాలా అవసరము, ముఖ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు గత 4 రోజుల నుంచి కూడా ఇళ్ల పట్టాలు కార్యక్రమం ప్రతి డివిజన్లోకి వచ్చి మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. పేదవాళ్ళు పట్టాలు ఇచ్చే దానికోసం కూడా ప్రతిపక్షం వాళ్ళు అడ్డం పడుతున్నారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీవ్ కాలనీ కానీ, ఇందిరా కాలనీ కానీ, పొనుగుబాటు కాలనీ కానీ, మరి బలరాం కాలనీ కానీ, అప్పుడు తెలుగుదేశంలో నాయకుల పేరు కూడా పెట్టుకున్నారు. ఆ కాలనీలు, ఆ కాలనీలన్నిటి కూడా కేసులు రాసుకుంటే కానీ, ప్రగతి కాలనీ కానీ ఎన్ని పట్టాలు ఇచ్చింది నేనేనని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితమే ప్రతి ఇంటికి కూడా సచివాలయం నుంచి సర్వే చేయించి వాలంటీర్లు, వీఆర్ఓలు అందరూ కూడా తిరిగి మరి ఇళ్ల పట్టాల కోసం ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి చేయడం జరిగింది తప్ప ఎవ్వరు కూడా కార్పొరేటర్ కానీ ఎవ్వరు కానీ రికమెండ్ చేసిన దాఖలాలు లేవు. ఒక పార్టీ చూడలేదు. ఎవరైతే ఇల్లు లేని ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది తప్ప ఎక్కడ కూడా తప్పు జరగలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇళ్ల స్థలాలు ఆ రోజు ఎర్రజల దగ్గర ఇద్దామనుకుంటే అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో మైనింగ్ జరగాలి కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు కోర్టులోకి వేశారు. సరే, ఆ కోర్టు జరుగుతూ ఉంది. కానీ మాట చెప్పాము, ఖచ్చితంగా 25,000 మందికి వెరిఫై చేసాం, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆయన సరే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా దగ్గరలో లేదు కాబట్టి బయట ల్యాండ్ కొని వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పడం, దాని పరివాసనగా లేట్ అయిన దానికి నేను ఒకటే చెప్పాను, మళ్ళా డబ్బులు కలెక్టర్ దగ్గరికి వచ్చి పడితేనే నేను పోటీ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా 230 కోట్ల రూపాయలు ఈ టైంలో అంటే, ఎందుకంటే ఈ నెలలో గత నెలలో కూడా ఆసరా డబ్బులు 6,000 కోట్లు చేయుత ఇవ్వాలనుకుంటాను ప్రారంభించారు. దానికి 6,000 కోట్లు. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో భారం ఉన్నా కూడా దీనికి ఇళ్ల పట్టాలకి ముఖ్యమంత్రి గారు 230 కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పి నేను హైదరాబాద్లో కూర్చుంటే ఈ పేపర్ వాళ్ళంతా ఏదో రాస్తారు, అలిగాడు పోయి కూర్చున్నాడు అని. అలిగిపోయాడు జగన్ మీద. నేను అలిగింది ఎవరి మీదమ్మా? ప్రజల కోసం ఇచ్చేసాను తప్ప నా సొంత కోసం కాదే. నాకేమన్నా ఇవ్వమని చెప్పి నేను సీఎంని అడగలా. ప్రజలకు పట్టాలు ఇవ్వాలి, దానికోసం అని చెప్పి నేను పోరాటం చేశాను తప్ప వేరేది కాదు. అయినా కూడా ఈరోజు ఈ పట్టాలు డబ్బులు పడిన తర్వాత, డబ్బులు పడక ముందులా ఆ డబ్బులు ఏం పడతాయిలే, ఇప్పుడు ఆడిస్తాడు ముఖ్యమంత్రి, పట్టాలు రావని చెప్పి మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. డబ్బులు పడిన తర్వాత ఇప్పుడు టైం లేదు పట్టాలు ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడారు. దానికి నేను ఒకటే చెప్పాను, పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. గతంలో ఎప్పుడు పట్టాలు ఎట్లా ఇస్తారంటే ఎంఆర్ఓ సంతకం పెట్టి ఒక కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మీ అందరూ కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఎందుకంటే గతంలో పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు పుట్టించి అందరూ కూడా ఆ స్థలం మీద నమ్ముకున్న వాళ్ళకి దొంగ పట్టాలు పుట్టించేవాళ్ళు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఎవ్వడికి మీ పట్టాల జోలికి వచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.
రిజిస్టర్ మరి ల్యాండ్ కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది ఆన్లైన్లో కూడా చేశారు. మరి ఆన్లైన్లో కూడా మీ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ పేరు మీదనే ఉంటుంది ఈ పట్టాలు కూడా తెలియజేసుకుంటామా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల పోయి అందరికి కూడా ప్రచారం మొదలు పెట్టారు, అది దొంగ పట్టాలని. ఆయన మాట్లాడతారు దొంగ పట్టాలని. నేను అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తాను, ఇది కరెక్ట్ పట్టాలైతే మీరు పోటీ చేయకూడదు. ఇది నకిలీ పత్రాలు అయితే నేను పోటీ చేయను. నీకు దమ్ముందా? ఇది ఛాలెంజ్ చేస్తాం. ప్రజల ముందే పెట్టుకున్నాం. నీకు సిద్ధమైతే రా. మోసం, నువ్వు పట్టాలు ఇవ్వలేదు, మేము ఇస్తుంటే రకరకాలుగా ప్రచారం చేసి మోసపూరిత మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా జనార్దన్ తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇంకా కూడా లేని వాళ్ళు ఎవరు ఉంటే కూడా అప్లై చేసుకోమని చెప్పాను. ఇంకా 4,000 మందికి ఇచ్చేదాన్ని కూడా ల్యాండ్ ముందుగానే తీసిపెట్టున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లేని వాళ్ళకి ఇంకా ఒకటే చెప్తా ఉన్నాం, ఒంగోలు పూరి గుడ్స్ అనేది ఉండకూడదు, పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి ఆలోచన. దాని ప్రకారం కూడా అందరికి కూడా ఇస్తామని చెప్పారు. గతంలో అయితే ఈ పట్టాలు ఇచ్చేటప్పుడు అలా మీటింగ్లో చెప్పే క్రమంలో నేను పట్టాలతో పాటు చీరలు పెట్టాలని చెప్పాను. ఆ రోజు మీటింగ్లో చెప్పాను. మా ఆవిడ వినింది. చీరలు 25,000 మంది చీరలు ఇస్తారని. ఇంటికి వచ్చిన తర్వాత చీరలు ఇస్తామని చెప్పి అన్నామంట కదా అనింది. 25,000 మందికి. అవునన్నా, కరెక్ట్ కాదు అది. చీరలు మనం ఇళ్ల స్థలం ఇస్తా, చీరలు ఇవ్వడం కరెక్ట్ కాదు, దంపతులకు బట్టలు పెట్టాలని చెప్తుంది. ఒక చీర ఇస్తే కాదు, వాళ్ళ భార్యాభర్తలకు ఇద్దరికి పెట్టాలని చెప్పి మా మిస్సెస్ సూచన ప్రకారం మరి ఆ రోజు చెప్పాను. పట్టలతో పాటు బట్టలు పెట్టకపోతే కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఈ తెలుగుదేశం నాయకుడు, దూరంగా ఇచ్చాడు. అయ్యా బాబు, నువ్వేమన్నా టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన ఇచ్చావా? టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన స్థలం ఉందా ఇచ్చేది, కట్టేదానికి ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎక్కడిచ్చావు? కొత్తపట్నం మండలంలో టిట్కో హౌస్ కట్టించావు. 75,000, 50,000, 25,000 వసూలు చేసి కట్టించావు. కొంతమందికి డబ్బులు కూడా ఇలా, ఆ డబ్బులు నేను రిటర్న్ ఇప్పించా. నేను వచ్చిన తర్వాత డబ్బులు రిటర్న్ ఇప్పించాను వాళ్ళకి. మరి ఈరోజు వాళ్ళు కట్టింది టిట్కో హౌస్ ఇక్కడ కొత్తపట్నం మండలంలో. ఈరోజు మేము ఇస్తున్న స్థలాలు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలంలోనే ఇచ్చామని చెప్పి సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ దానికి మళ్ళీ కూడా ఎమ్యూనిటీకి సంబంధించి 225 కోట్ల రూపాయలు సీఎం గారు మొన్న అనౌన్స్ చేశారు. అక్కడ రోడ్లు, మరి వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మీకు ఎంత ఉపయోగం ఉందంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్, మరి కరెంటు, అలాగే పార్కు, స్కూళ్ళు. అక్కడ 13,000 మందికి ఒక టౌన్షిప్, 12,000 మందికి ఒక టౌన్షిప్, 2 టౌన్షిప్లు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అది మీకు ఒక చిన్న విషయం తెలియాలా, మీకు ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఏ రోజు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మొదలు పెట్టుకోవచ్చు. హౌసింగ్ బోర్డు వాళ్ళకి మీరు ఆ పట్టా చూపిస్తే మీకు హద్దులు కూడా చూపిస్తారు. ఇమీడియట్గా మీరు కట్టుకోవచ్చు. దాన్ని కట్టుకునేదానికి ప్రభుత్వం 1,85,000 క్యాష్ డబ్బులు ఇస్తారు. అలాగే ఇసుక సంబంధించి 40,000 రూపాయలు ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే మీకు డ్వాక్రా గ్రూప్లో కనుక మీరుంటే 35,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు. అలాగే సిమెంట్ కూడా సగం ధరకే ఇస్తారు. అలాగే ఇటుక కూడా సగం ధరకే ఇస్తారు. లేదు మేము ఇవన్నీ కూడా మా గుర్తు మేము కట్టుకోలేము అంటే ప్రభుత్వమే మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. 2 ఆప్షన్లు, మీరు సొంతంగా కట్టుకోవాలనుకుంటే మొదలు పెట్టుకొని కట్టుకోవచ్చు. లేదు ప్రభుత్వమే కట్టి అని మాకు అని చెప్తే ప్రభుత్వం ద్వారానే మీకు అందరూ కూడా 9 నెలల లోపల మొత్తం కూడా ఖాళీ 13,000 ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తున్నాను. మీకు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. ఈరోజు మీకు పట్టాలు ఇచ్చే ఇల్లుతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. మీరు సొంతంగా గతంలో ఏమందంటే ఒక పట్టా ఇస్తే వాళ్ళకి హద్దులు చూపిస్తారు,
దానికి కొలతలు వేస్తారు, ఎందుకంటే పెద్దది కట్టుకోవడం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, ఒక స్టేర్ కాదు, 2 స్టేర్ కాదు, 3 స్టేర్లను కట్టుకోవచ్చు, దాని మీద ఎంతని కట్టుకోవచ్చు. కాబట్టి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చాం. రేపు మళ్ళా 2030లో మీకు రిజిస్టర్ చేసిన దాన్ని మీకు ఏమైనా ఇబ్బందులు అంటే ఇబ్బందులు కలగకూడదని ఆ భగవంతుడు ప్రార్థిస్తాను. మీకు అవసరానికి ఏమన్నా మీ పిల్లలు పెళ్లి చేయాలన్నా, ఏమన్నా డబ్బులు అవసరమైతే, అట్లాంటి విషయాలు అయితే మీరు వేరే వాళ్ళకి అమ్మవచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీ సొంతం ఇది, మీకు రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉంది. గతంలో డీకేలు అమ్మడానికి లేదు, కానీ ఈరోజు ఆ హక్కు కూడా కల్పించాం, రిజిస్టర్ చేసి ఆ హక్కు కల్పించాం. కానీ మీరు అమ్మేటప్పుడు మినిమం 10 లక్షల రూపాయలు దాని ఆస్తి విలువ అని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేస్తున్నాను. మీకు ఇల్లు కట్టించినాక దాని విలువ, మీకు ఇచ్చే విలువ, ప్రతి ఇల్లు కూడా విలువ మీకు 10 లక్షల రూపాయలు మినిమం ఉంటుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాను. మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇది 10 లక్షల రూపాయలు మీకు మినిమం ఇస్తే మీకు చేపట్టుకున్నాం కూడా తెలియజేసుకున్నాం. ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనం జనరల్గా మన డబ్బున్న వాళ్ళు గ్రేటర్ కమ్యూనిటీ పెద్ద ఇల్లు కట్టుకుంటారు. అక్కడ ఏది ఎమ్యూనిటీస్ ఉంటాయో అన్ని ఎమ్యూనిటీస్ తోటి మీకు అక్కడ ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ గృహప్రవేశం ఒకటే చెప్తా ఉన్నాం, 9 నెలల్లో మీ దయతో మళ్ళీ నేను గెలిస్తే చెప్తున్నా. అది కూడా 9 నెలల్లో అక్కడ ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించి మళ్ళా మీ దంపతులకి బట్టలు పెట్టి ఆ గృహప్రవేశం చేసే కార్యక్రమం చేపట్టామని చెప్పి సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఇది చివరిసారిగా పోటీ చేస్తున్నాం. మీ అందరి దయతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటూ, కొన్ని ఇచ్చిన వాటిలో కొన్ని భరోసా పత్రాలు కొంతమందికి రాలేదని తెలిసింది. అవన్నీ కూడా త్వరలోనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా లేని వాళ్ళు ఎవరుంటే కూడా అప్లై చేసుకోండి, తప్పకుండా లేని వారికి పట్టాలు ఇస్తాను కూడా తెలియజేసుకుంటాను. కొన్ని డెత్లు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి ఈ మీకు ఇచ్చిన వాటిలో అప్పుడు మీకు శాంక్షన్ అయిన వాళ్ళు కొంతమంది చనిపోయి ఉన్నారన్నారు. వాళ్ళలో ఫ్యామిలీ సర్టిఫికేట్, మీరు ఫ్యామిలీ సర్టిఫికేట్ కనుక చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ కనుక తీసుకొని మాకు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ పేరు మీద, ఎవరి పేరు మీద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో 3 ఉన్నారనుకోండి పిల్లలు, 3 సంతకం పెడితే ఎవరి పేరు మీద ఇమ్మంటే ఆ పేరు మీద మీకు పట్టా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది అంటే మేము ఒకటే చెప్తున్నాం, ఒక పార్టీకి అతీతంగా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్ప ఒక పార్టీ కోసం, ఒక కులం కోసం, మతం కోసం మరి ఎక్కడ చేయలేదు. 7వ డివిజన్లో అక్కడ ఎవరు ఉంటారు, మొత్తం ఎక్కువ తెలియజేసుకుంటారు. వాళ్ళకి ఎన్ని ఇచ్చారు చూడండి పట్టాలు. అయినా అందరూ వైఎస్ఆర్ పార్టీకే ఇచ్చారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ మేము ఇచ్చింది. ఏం మాట్లాడతారు, ఇది ఎంత దుర్మార్గంగా ఉంది. నేను చెప్పాను, మా వాళ్ళంతా ఎందుకు ఇవ్వాలన్నా తెలుగుదేశం వాళ్ళకి, మన పార్టీ సింపథైజర్స్కి, న్యూట్రల్ ఓటర్లకి ఇవ్వాలని అన్నారు. కానీ ఒకటే చెప్పా, వాళ్ళే తెలుసుకుంటారు. మనం నిజాయితీకి ఇద్దాం, పేదలకు ఇద్దాం, వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం, మనకు ఓటేస్తారు లేదని వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా మన బాధ్యత, మన ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఎలక్షన్స్లో పార్టీ కాదు, మిగతా టైంలో పార్టీ కాదని సిద్ధాంతం రాజశేఖర్ గారు నేపాల్ మాత్రం కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఒక పార్టీ కోసం పెట్టలే. ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు తెలుగుదేశం అని, జనసేన అని, బీజేపీ అని, మరి కాంగ్రెస్ అని ఎక్కడ కూడా చూడలే. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మధ్యలో దళాలు లేకుండా, మీరు ఎక్కడ తిరగకుండా బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్లో వేస్తున్న సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా ఈ పథకాలు నేరుగా వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, రేపు జాబాబు ఎలక్షన్స్లో చివరిసారిగా పోటీ చేస్తున్నాం. మీ అందరూ ఆశిస్తుంటే గెలిపిస్తే మీ రుణం తీసుకుంటామని తెలియజేసుకుంటూ తీసుకుంటాను.